Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. తొలుత ఏఐసీసీ కార్యదర్శులతో ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి సహా ఇతర అంశాలపై చర్చిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీనియర్ నేతలు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చలు జరపనున్నారు. రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలతో మాణిక్ రావు ఠాక్రే సమావేశం కానున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, నేతల మధ్య సఖ్యత తీసుకురావడం సహా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేలా సూచనలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తూ. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ అరంగిని. రేపు సీఎం కేసీఆర్ అయితే మానకోట జిల్లాలో పర్యటించనున్నారు. ఇటు కోట జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు ఇటు సంస్కృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ అయితే ప్రారంభించినారు. దీనికి సంబంధించి కూడా ఇటు సీఎం కేసీఆర్ ఇటు మానకోటకు వస్తున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ముమ్మరంగా ఏర్పాటైతే పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, ఇటు కలెక్టర్, ఇటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి నాయకరావుతో పాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇటు విస్తృతమైన ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు మానుకోట అంతా కూడా ఇటు పోలీసు వలయలో ఉందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే ఇటు ప్రధాన కోళ్ల వద్ద కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. అయితే ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని అయితే సీఎం కేసీఆర్ అయితే ప్రారంభించనున్నారు. 11 గంటలకు ఇటు నూతన కలెక్టరేట్ భవనాన్ని కూడా సీఎం కేసీఆర్ అయితే ఇటు ప్రారంభోత్సవం చేయనున్నారు. ముఖ్యంగా ఇటు 11:32 నుండి ఇటు 12 గంటల వరకు అయితే సీఎం కేసీఆర్ అయితే పర్యటించున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 10,000 మంది ఇటు కార్యకర్తలు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు ముఖ్య
రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు ఠాక్రే ముందు పలు సవాళ్లు ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిర్ణయాలతో పలువురు సీనియర్లు విభేదిస్తున్నారు. కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త కమిటీలపై కొందరు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చారంటూ ఎమ్మెల్యే సీతక్క సహా సుమారు 12 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలిచ్చారు. ఆ సమస్య పరిష్కారం కొత్త ఇన్ఛార్జికి కత్తి మీద సముకానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రాజీనామాతో ఇక్కడ అంటే తక్షణమే ఏఐసిసి ఇన్ఛార్జ్ గా మాణిక్రావు ఠాక్రేను కేంద్రం నియమించిన అయితే ఆయన మొదటిసారిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తెలంగాణకు రానున్నారు. అయితే ఈ కాసేపటి క్రితమే ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ కి చేరుకున్నారు. గాంధీ భవన్ లో ఉదయం 10:30 గంటల నుంచి కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. అయితే మొదటగా ఏఐసిసి కార్యదర్శులతో సమావేశం ఉంటుంది. తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో వేరువేరుగా సమావేశం కానున్నారు. తర్వాత పిఏసి సభ్యులు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో కూడా సమావేశం కానున్నారు. అయితే ఆయన 2 రోజుల పర్యటన ఇక్కడ మాణిక్రావు ఠాక్రే తెలంగాణలో 2 రోజుల పర్యటన ఉండబోతుంది. అయితే ఈ రోజు రేపు డిసిసి సభ్యులతో అనుబంధ ఆఫీస్ బేరర్లు వివిధ సంఘాల చైర్మన్లతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ మాణిక్రావు ఠాక్రే కు తెలంగాణలో కొత్తగా గతంలో మనం చూడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తుల సెగలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కొత్త కమిటీ నియామకం కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఒంటెతు పోకడతో రేవంత్ రెడ్డి ఇక్కడ సీనియర్ను లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాలు చేసుకొని దాన్ని ఒక్కడే ఫేమ్ గా చెప్పుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడ సీనియర్ నేతలు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏఐసిసి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకటించిన కమిటీల నుంచి కూడా ఈ అసంతృప్తుల సెగలు చెలరేగని చెప్పొచ్చు. ఏదైతే కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత కల్పించకుండా జూనియర్లకు గతంలో సీనియర్లకు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వివిధ హోదాలో పనిచేసిన వారికి ఇతర కమిటీలో చిన్న పోస్టులు కల్పించడం పైన కూడా ఇక్కడ సీనియర్లు గురుగా ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారికి ఇక్కడ కమిటీలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. వాళ్ళ వర్గానికి రేవంత్ రెడ్డి వర్గానికి ఎక్కువ కమిటీలో పోస్టులు వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ సీనియర్లు ఆరోపించిన పరిస్థితి. అయితే ఏదైతే G9 నేతలుగా ఏర్పడ్డ ఈ సీనియర్ నేతలంతా కూడా ఆ తెలంగాణ కాంగ్రెస్ లో ఒరిజినల్ వాదాన్ని అలాగే వలస కాంగ్రెస్ నినాదాన్ని పైకెత్తుకున్నారు. ప్రధానంగా చెప్పొచ్చు దీనికి 12 మంది ఇక్కడ కమిటీలో నిర్ణయించిన ప్రకారం కొండా సూర్యకతో మొదలుగా ఈ రాజీనామాల పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే రేవంత్ వర్గానికి చెందిన వారిగా చెప్తున్న ఏదైతే టీడీపీ నుంచి వచ్చేవారు ఒకేసారికి 12 మంది రాజీనామా లేఖలను అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కి అందించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మాణిక్యరావు ఠాగూర్ తెలంగాణకు రాబోతున్నారు. అయితే తెలంగాణలో ఇవి అసంతృప్తుల సెగలు రూపుమాపేందుకు ఆయన వస్తున్నారు. ప్రధానంగా గతంలో దిగ్విజయ్ సింగ్ కూడా ఇక్కడ చర్చలు జరిపారు. అసంతృప్తుల పైన కూడా చర్చలు జరిపి ఒక నివేదికను అయితే కేంద్రానికి సమర్పించారు. ప్రధానంగా దిగ్విజయ్ సింగ్ ఇక్కడ నేతలతో సమావేశాలు చర్చలు జరిపినప్పుడు కూడా ఇక్కడ సీనియర్ నేతలంతా కూడా ప్రధానంగా వాళ్ళు మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాగూర్ మార్చాల్సిందే అని పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి ప్రకారమే కూడా ఇక్కడ కేంద్రం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే ఇక్కడ మాణిక్రావు ఠాక్రేను తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమించి ఈ గొడవలన్నీ సద్దుమణిగేలా చేయాలని ఆయన 2 రోజుల పర్యటన తెలంగాణలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మాణిక్రావు ఠాక్రే ముందు అసంతృప్తుల సెగలు అలాగే పార్టీ ఎలా తీసుకుపోవాలి 10 నెలల కాలంలో వచ్చే సార్వత్రిక ఎన్నికకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకునే వ్యూహాల పైన ఇక్కడ నేతలతో చర్చించడం కూడా ఆయన తనకున్న వ్యూహాలను ఇక్కడ పార్టీ నేతలతో సమావేశంలో నిర్వహించి అక్కడ వాళ్ళకు దిశానిర్దేశం చేయనుంటే మాణిక్రావు ఠాక్రే తెలంగాణ రాకతో అయితే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అసంతృప్తి సెగలను ఈయన సద్దుమణిగా చేస్తారా లేదా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ పార్టీ నేతలు మాణిక్రావు ఠాక్రేకి ఏం చెప్పబోతున్నారు? ఇక రేవంత్ రెడ్డి వర్గం పైన రేవంత్ వర్గం లేకుంటే మిగతా సీనియర్ వర్గంలో ఇది ఇప్పటితో స్థిరపడుతుందనే దానిపైన కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలే కాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్.